అలానే ఈరోజు షటిల్ బ్యాడ్మింటన్. అంతేకాదు ఆయన గోరెంట గ్రామానికి, ఆయన సొంత గ్రామానికి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన అంటే సమాజ సేవ అనేటటువంటిది ఆయనకి అలవాటు. ఎందుకంటే ఆయన స్టీల్ ప్లాంట్లో పనిచేసేటప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో అసోసియేటెడ్గా ఉంటూ అక్కడ కూడా అనేక కార్యక్రమాలు, అనేక పోరాటాలు, తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా అదే స్ఫూర్తితో కొనసాగిస్తున్నటువంటి వెంకట్రావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది వయసుకి తప్ప మనసుకు లేదు. పని చేయాలనే ఆలోచన ఉండాలి, పని చేయాలనే మనసు ఉండాలి. కానీ భగవంతుడు ఆరోగ్యం ఇచ్చేంత వరకు మన మనసు చెప్పే విధంగా మనం పనిచేయచ్చు. సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో అందరి కోసం కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. మరి ఆ కొద్ది మందిలో కూడా వెంకట్రావు గారు ఉండడం నిజంగా వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది విశాఖపట్నం బహుశా ఇంకా మేము వచ్చే నెల నుంచి కొద్దిగా తక్కువగా రావడం మొదలవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ట్రైన్ ఎక్కాలన్నా లేదంటే ఫ్లైట్ ఎక్కాలంటే విశాఖపట్నం మాధవదాస్ దాటి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరే అక్కడికి రావాల్సి వస్తుంది. మీరు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ మీరు భోగాపురం రావాలి. అయినా సరే ఇక్కడ మన వాళ్ళు అందరూ ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ 4-5 వేలు 5-6 వేలు పాపులేషన్ ఉండేది. బహుశా ఈ విశాఖ ఈస్ట్లో నాకున్న అవగాహన మేరకు, సబ్జెక్టు టు కరెక్షన్, ఒక 30,000 నుంచి 40,000 మంది వరకు ఈరోజు మన వాళ్ళు ఉన్నారు. నార్త్, విశాఖ నార్త్ ఇది ఉన్నారని భావిస్తూ ఉన్నాను. రేపు నియోజకవర్గాలు పునర్విభజన అవుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాంతం అంతా కలిపి ఒక కొత్త నియోజకవర్గం కూడా రావచ్చు, వస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా వస్తుంది, సందేహమే లేదు. ఎందుకంటే పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. కాబట్టి నియోజకవర్గాలు పునర్విభజన అవుతాయి, తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి. మీరు కూడా థిక్లీ పాపులేటెడ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు ఎదగడానికి ఎవరైనా ఒక మంచి వ్యక్తులు ముందుకు వచ్చి ముందుకు నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అలానే ఈరోజు షటిల్ బ్యాడ్మింటన్లో విజేతలైనటువంటి వారికి నేను అభినందిస్తున్నాను. విశాఖపట్నం మేము రావడం అనేది మాకేం పెద్దగా ఇదే బడ్డని కాదు. ఎందుకంటే 1.5 hour జర్నీ. సిటీలోకి వచ్చాక ట్రాఫిక్ ఇబ్బంది పడతాం తప్ప ఫస్ట్ మధురవాడ వరకు చాలా ఫాస్ట్గా వస్తాం. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కొద్దిగా టైం పడతా ఉంటాం. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినటువంటి వెంకట్రావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కుమారుడు అవినాష్ గారికి ఆత్మశాంతి కలగాలని, ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా సమాజంలో ఉన్నతమైనటువంటి సేవలు అందించాలని ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని భగవంతుడిని ప్రార్థిస్తూ మరి నాకు కొద్దిగా